శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరికీ ప్రతి ఉదయం ఒక చక్కటి శ్రేష్టమైన వాక్కుతో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన వాక్కు వలన మనం దీవించబడుతూ ఉన్నాం, ఆయన వాక్కు వలన స్వస్థత పొందుతూ ఉన్నాం, ఆయన వాక్కు వలన ఆదరణ పొందుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. ప్రియులారా, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో మనము చేరినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, పాడుతూ ఉంటాం, ప్రకటిస్తూ ఉంటాం, పరిచర్య చేస్తూ ఉంటాం, లేక దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, సాక్ష్యం పలుకుతూ ఉంటాం. చాలామంది దేవుని మందిరం చేరినప్పుడు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. మరికొంతమంది దేవుని సన్నిధి చేరినప్పుడు చాలా బాధతో వేదనతో ఒక చెరసాలలో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రియులారా, అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దీవెనల ఆశీర్వాదాలు వారు ఎరుగని వారైతేనే ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడ కూర్చోడానికి, ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో సమయం గడపడానికి ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని భక్తుడు అంటూ ఉన్నాడు. అలాగే నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి సుఖములు మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ భక్తుని ద్వారా దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వెళ్లకుండా ఎంతకాలమైంది? నువ్వు దేవుని సన్నిధిలో చేరక, ప్రార్థించక, పాడక, పరిచర్య చేయకుండా దేవుని మందిరంలో ఉన్నటువంటి వ్యక్తులను విమర్శిస్తూ, వారిని ద్వేషిస్తూ, వారు ఇట్లా ఉన్నారు, వారు ఆ ఫలానా పాపం చేశారు, వీళ్ళు ఫలానా పాపం చేశారు, మీ జీవితం సరిగలేదు, వీరి ఆత్మీయ జీవితం సరిగలేదు, అలాంటి వారి మందిరానికి నేనెందుకు వెళ్ళాలి, ఈలాగున అంచనా వేసుకుంటూ ఉన్నావేమో. అయితే ఈ శుభదినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఏమున్నాయని ఆజ్ఞాపిస్తున్నాడు? సంపూర్ణ సంతోషము కలదంట. దేవుని యొక్క కుడి చేతిలో నిత్యము సుఖములు కలవంట. సుఖము కావాలి, సంతోషం కావాలని ఏ ఏ పట్టణాలకు, లేక ఏ ఏ సినిమాలకు, లేకుంటే ఫ్రెండ్స్తో పార్కులకు, లేక మరి సంబరాలకు, మ్యారేజెస్కు, విందుకు, వినోదాలకు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నావేమో. అక్కడంతా నాకు సంతోషం దొరుకుతుంది అనుకుంటున్నావేమో. అయితే ఈ శుభదినాన దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదంట. దేవుని యొక్క కుడి చేతిలోని నిత్యము సుఖములు కలవని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలోనే ఇవన్నీ దొరుకుతూ ఉంటే దేవుణ్ణి వదిలిపెట్టి బలాఢ్యుడైనటువంటి, వీరుడైనటువంటి, శూరుడైనటువంటి దేవుణ్ణి వదిలేసి నువ్వు సైడ్కి తిరుగుతూ ఉంటే ఈ శుభదినాలు, ఈ క్షేమాలు, ఈ సుఖములు, ఈ సంతోషాలు నీకు దొరకదు ప్రియులారా. అందుకే దేవుడు ఈ శుభదినాన ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా దేవుడు నీ కోసం దాచి ఉంచినటువంటి సంపూర్ణ సంతోషాలన్నీ నువ్వు కోల్పోతూ ఉన్నావు దేవుని మందిరానికి రాక. అలాగే దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖములను కూడా నువ్వు కోల్పోతున్నావని ఈ శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ మాటలు విన్న తర్వాత అయినా దేవుని మందిరానికి వెళ్ళాలి. నిజంగా దేవుడు నా కోసం దాచి ఉంచినటువంటి సంపూర్ణ సంతోషాలన్నీ నేను కోల్పోతున్నాను, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాను, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాను, ఆనందాన్ని కోల్పోతున్నాను, దేవుడు నా కోసం దాచి ఉంచినటువంటి దీవెనలన్నీ కూడా నేను కోల్పోతూ ఉన్నాను. నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నేను లోకంలో తిరుగుతున్నానని ఒకవేళ ఈ మాటల ద్వారా నువ్వు గద్దించబడితే దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుడు నీ కోసం ఉంచినటువంటి సంపూర్ణ సంతోషాలన్నీ నువ్వు పొందుకుంటావు. అలాగే దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖములన్నీ కూడా దేవుడు నీ కోసం దాచి ఉంచాడు ప్రియులారా.
అవన్నీ నువ్వు నీ ఇంటి వారు పొందుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు ఈ శుభదినాన ఈ శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆనంద ప్రవాహంలో నుండి నువ్వు తృప్తిగా తిని త్రాగి సంతోషించి దేవుణ్ణి మహిమపరచాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. అందుకే భక్తులు దేవుని మందిరాన్ని ఎందుకు విడవకుండా ఉన్నారు? ఎందుకు దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు? ఎందుకు దేవుని మందిరంలో చేరి పరిచర్య చేస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు అని అంటే దేవుని సన్నిధిలో దొరికేటువంటి ఆ సంపూర్ణ సంతోషాన్ని వారు అనుభవిస్తున్నారు. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఎవరెవరైతే దేవుని మందిరానికి వెళ్లకుండా ఉంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ శుభదినాన అట్టి సంతోషములు పొందుకుందరుగాక, నిత్య సుఖములు మీరు అనుభవించుదురుగాక, మీకోసం దాచి ఉంచిన ఆశీర్వాదములన్నీ కూడా సమృద్ధిగా పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే భక్తులందరూ కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను తీసుకురండి, భక్తులైన మరి నెహమ్యాను తీసుకురండి, భక్తులైనటువంటి దానియేలును తీసుకురండి, ఏలియా, ఎలీషాలు ఎవరిని తీసుకున్నా కూడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు మాతో ఉన్నాడని మందిరం దొరికితే మందిరంలో చేరే అరణ్యాలకు వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని సన్నిధిలో దొరికేటువంటి సమస్త దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని, మనం దీవించబడాలని, మనం హెచ్చింపబడాలని, ఆశీర్వాదాలు అనుభవించాలని, దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. నిజముగా మీ సన్నిధిలో చేరినటువంటి మేమందరం కూడా మీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాన్ని, మీ కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖములను మేము అనుభవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించినటువంటి సంతోషాలను, సుఖములను మేము కోల్పోకుండా ఇక మీదట మీ మాట ప్రకారం జీవించి మీ ఆశీర్వాదములు మేమందరము పొందుకుందుముగాక. మా సురక్షకుడా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ మాటలు విన్నబిడ్డలందరికీ దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం సర్వసమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామనికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన దయచేయండి తండ్రి. ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, చికెన్ గున్య వ్యాధి, పైల్స్ వ్యాధి, రక్తస్రావ రోగము, జ్వరాలు తండ్రి, తలనొప్పులు, ప్రతి విధమైన బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ దీవెన దయచేయండి. గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను తాకండి, నెల నిండు వరకు కాపాడండి. చక్కటి కుమారులను, కుమార్తెలించి సంతోషపరచండి. భార్య భర్తలు విడిపోయిన కుటుంబానికి సమాధానం దయచేయని ప్రార్థిస్తూ విద్య కోసం, బుద్ధి కోసం, ఎగ్జామ్స్ కోసం, జాబ్స్ కోసం, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. మీ ఆశీర్వాదాలతో నింపుతూ మహిమ పొందమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు సమృద్ధి ప్రసాదిస్తూ మేలు చేయమని, దీవించమని కృపగల హస్తములకు మనందరిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.